నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నవంబర్ 4వ తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆళ్లగడ్డ పట్టణం నందు 60,000 సంతకాలను పెట్టించి బహిరంగ ర్యాలీ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి అన్నారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్న రైతులు చాలా నష్టపోయారని, రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. వర్షాల వల్ల నానిపై మొలకలొచ్చిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. దానివల్ల అది నవంబర్ 4వ తారీఖుకి షిఫ్ట్ చేయబడింది. అక్టోబర్ 28వ తారీఖు ఉంది కాబట్టి టైం కొద్దిగా ఉండింది కాబట్టి ప్రతి గ్రామానికి చెప్పడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని చెప్పి కోరడానికి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి రావమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రెండోది వచ్చేసి ఇందాక అందరు చెప్పినట్టు ఈ కమిటీలు, ముఖ్యంగా ఈ కమిటీలు ఏంటంటే పార్టీ బలంగా ఉంది అని ప్రతి స్థాయిలో కూడా, అంటే ప్రతి అంచెలో కూడా వార్డు దగ్గర నుంచి తాలూకా స్థాయి వరకు, అంటే వార్డు, గ్రామము, మండలము, అదేవిధంగా తాలూకా స్థాయి వరకు ప్రతి అంచెలో కూడా పార్టీ ప్రతిష్టంగా ఉండాలంటే మనం ఈ కార్యక్రమాలు కొన్ని చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి దాని గురించి వివరించడానికి, అదేవిధంగా మూడోది వచ్చేసి ముఖ్యంగా మన ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపడానికి కోటి సంతకాలు సేకరించమని చెప్పేసి మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి తాలూకాలో కూడా 60,000 సంతకాలు సేకరించడానికి కార్యక్రమం మొదలుపెట్టాలో ఆ కార్యక్రమం గురించి మీ అందరికి కూడా వివరించడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిది వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే మనము కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలా అని చెప్పేసి రేపు నవంబర్ 4వ తారీఖున డేట్ నిర్ణయించబడింది. ఆ రోజు ప్రతి గ్రామానికి, అంటే ఇక్కడికి కొన్ని గ్రామాలు మండల నాయకుల వరకే పిలవడం జరిగింది. మిగిలిన గ్రామాలన్నిటికి కూడా మన ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ వెళ్తుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిగిలిన గ్రామాలన్నిటికి కూడా కమ్యూనికేట్ చేసి ఆ రోజు పెద్ద ఎత్తున నవంబర్ 4వ తారీఖున ఉదయం 9:30 కల్లా మన ఆఫీస్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనం ఆ రోజు ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రైవేటీకరణ ఆపాలా అని చెప్పేసి అక్కడ మనం మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు నేను రుద్రవరం మండలంలో కొన్ని గ్రామాల దగ్గర, అంటే నరసాపురము, ఇక్కడ కొన్ని గ్రామాల దగ్గర వెళ్ళినప్పుడు మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి